తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ నుంచి ధర్నా చౌక్ దగ్గర నుంచి అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి మనతో పాటు ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మనకు శంకర్ గౌడ్ గారు అడిగి తెలుసుకునే ప్రతినిధులు. చెప్పండి అన్న, మరి ఆల్రెడీ డెడ్ లైన్ ఇచ్చింది ప్రభుత్వం. డెడ్ లైన్ కాకముందు మీరు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, డిమాండ్లు చేస్తున్నారు. మరి ప్రభుత్వం స్పందిస్తారని భావిస్తున్నారా? 100% ప్రజలు పొలిటికల్ పార్టీస్ తిరగబడ్డ రోజు ఎవరైనా సరే మాట వినవలసిందే. ఎందుకంటే ఎవరు అయ్యా జాగిరి కాదు, ఏది ప్రభుత్వం. మేము ఉన్నాం గడా గెలిచినాం గడా అంటే కుదరదు. ప్రజలు అన్ని గమనిస్తుంటారు. నేనేమంటా అంటే విద్యాశాఖ మంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆయన దగ్గరనే ఉంది 4th పోలియో. కాబట్టి ఆయన నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్న పార్టీ పరంగా ఇప్పటికైనా ఆలోచించి ఫీజులు బకాయిలు ఏవైతున్నాయో యాజమాన్యానికి ఇవ్వాలి. ఎందుకంటే 7,000 కోట్లు గత ప్రభుత్వం అప్పులు చేసింది, మేము ఇవ్వలేకపోతున్నాం, డ్యూ పెట్టింది. ఇప్పుడు వీళ్ళు 4,000 కోట్లు వీళ్ళు బకాయిలు పెట్టిరు. దాదాపు 11,000 కోట్లు యాజమాన్యం చెల్లించాలి. యాజమాన్యం చెల్లించకుండా విద్యార్థులని పరిశాన్ చేయొద్దని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. విద్యార్థులు ఈ రోజు విడతల వారికి ఇస్తా అంటే మీరు యాజమాన్యం తోటి ఆ ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. అగ్రిమెంట్ చేసుకొని ఎక్కడ కూడా పేద విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఆపడం కానీ, పేద విద్యార్థులు ఫర్దర్ ఎడ్యుకేషన్ కి ముందుకెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ తల్లిదండ్రులు పిచ్చోళ్ళు లెక్క తిరుగుతున్నారు ఈ రోజు. ఏది ఈ విద్యా వ్యవస్థ ఏదైతే యాజమాన్యం దగ్గర సర్టిఫికేట్స్ గురించి, ఫర్దర్ ఎడ్యుకేషన్ గురించి అదొకసారి గమనించాలి. ఎందుకంటే దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు దీనిపై డిపెండ్ అయి ఉన్నారు. సో నేను ఏమంటా అంటే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క అంశాన్ని ఏ రకంగానన్నా పూర్తి చేయాలని. ఎందుకంటే సమస్య ఎక్కువ పెద్ద కాకుండా దీనిపై దృష్టి పెట్టి ఇది ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదనగా దీన్ని సమస్యను ముగించాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు పక్కనే ఇదే అంశం మీద అయితే ఎస్ఎఫ్ఐ కూడా కొట్లాడుతుంది. మరి అక్కడ వాళ్ళకి మద్దతుగా 100 మంది స్టూడెంట్స్ వచ్చినారు. మీ జనసేన పార్టీకి మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా వస్తారా? మరి ఇక్కడికి ఏమైనా వాళ్ళకి వస్తున్నారు అంటే పొలిటికల్ పార్టీగా మాకు వచ్చిన ఇది. మిగతా ఎస్ఎఫ్ఐ అదొక స్టూడెంట్ ఆర్గనైజేషన్, అది ఎప్పటి నుంచో ఉన్నది. సో వాళ్ళ అంశాన్ని రాజకీయంగా కాకుండా అందరు ఏకమై ఈ యొక్క అంశాన్ని సాధించాలని మీ ద్వారా కోరుతున్నాను. ఇప్పుడు జనసేన ఈ యొక్క అంశాన్ని రాజకీయంగా వాడుకుంటుందని బయట ఆరోపణలు కూడా ఉండదు. ఇక్కడ రాజకీయంగా మేము ఏం వాడుకోము. మేము వాడుకోవాలంటే ప్రతి దాని మీద మాట్లాడవచ్చు. మాకున్న నాయకుడు చాలా పెద్ద నాయకుడు. వాళ్ళ లెక్క లుచ్చా లపంగ పనులు చేయడు మా నాయకుడు నీతి నిజాయితీ ధర్మం వైపు నడిచే నాయకుడు. ఇది ప్రజలందరూ తెలుసు, ఓటర్లందరూ తెలుసు. వాళ్ళ లెక్క ఓట్లు కొన్నట్టే నాయకుడు కాదు, నిజాయితీగా ఉండే నాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అది గమనించాలని మీ ద్వారా తెలియజేస్తారు. గతంలో కూడా అనేక పార్టీలు కూడా దీని మీద పోరాటాలు చేసినాయి. మరి అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు జనసేన పార్టీ తరఫున మీరు పోరాడుతున్నారు. మరి ప్రభుత్వం స్పందించాలని నేను కోరుకుంటున్నా. ఇమీడియట్ గా స్పందించాలి. ఎందుకంటే ప్రభుత్వం దీనిపై యుద్ధ ప్రాతిపదనగా దీని యొక్క న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ కూడా ధర్నా చేస్తుంది. మరి ఎస్ఎఫ్ఐ తరఫున విద్యార్థులకు మద్దతుగా వాళ్ళకి 100 మంది విద్యార్థులు వచ్చారు. మరి మీకు మద్దతుగా జనసేన పార్టీకి మద్దతుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారా? మరి ఇక్కడ అసలు విద్యార్థులే లేరు కదా. మీరు నాయకులు పోరాటం చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? రాదు. విద్యార్థుల తరఫున ఎవరో ఒకరు సపోర్ట్ గా ఉంటేనే కదా. విద్యార్థులు అనేది కాలేజీలో స్టూడెంట్స్ క్లాసులన్నీ వదిలేసి రోడ్లు ఎక్కలేరు కదా. రోడ్లు ఎక్కితే వాళ్ళ క్లాసులు ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఎగ్జామ్లు ఎక్కడ పాస్ అవుతారు? వాళ్ళకు ఈ రోజు భరోసా ఉంది అని అంటే గవర్నమెంట్ ఫీజులు చెల్లిస్తుందనే భరోసాతో వాళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు. సో వాళ్ళు ఈ రోజు వచ్చి ధర్నాలు చేస్తే, ఇక్కడ వచ్చి కేసులు పడితే వాళ్ళు రేపొద్దున ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. సో వాళ్ళు రోడ్ ఎక్కలేని పరిస్థితి. వాళ్ళకి అండగా మేము జనసేన అండగా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈ రోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చూసుకునే పార్టీని పెట్టారు. సో ఆయన కూడా స్వయాన ఎన్నోసార్లు కూడా చెప్పారు. ఏ రకంగా చెప్పారంటే, ఆయన ఒకసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి లేనిది నేను పార్టీ ఈ రోజు పెట్టలేదు, ఉద్యమ స్ఫూర్తి తీసుకుని నేను పార్టీ పెట్టాను అన్నారు. ఒక స్టేట్ బడ్జెట్ ఒక 3 లక్షల కోట్లు అని చెప్తున్నారు. మరి విద్యార్థులకు చెల్లించడానికి 10,000 కోట్లు ఏమనడానికి సిగ్గు అనిపించలేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? విడుదల వారీగా ఆయన 250 కోట్లు అంటున్నారు. 250 కోట్లు విడుదల వారీగా వేస్తే ఎప్పుడు 10,000 కోట్లు అవుతాయి? అంటే వాళ్ళు 10,000 కోట్లు అయ్యే వరకు కూడా వాళ్ళకి సర్టిఫికేట్ రావాలి కదా. రేపు పొద్దున ఉద్యోగాలకు వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు అయితే 250 కోట్ల చొప్పున ఆయన విడుదల చేసుకుంటూ పోతే 10,000 కోట్లు ఎప్పుడు అవుతాయి? ఎన్ని సంవత్సరాలకు అవుతాయి? సో అప్పటికి ఈయన ఉంటాడా? ప్రభుత్వాలు మారుతాయి, మరి వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. సో రేవంత్ రెడ్డి గారు ఇది చేశారు అది చేశారని వీళ్ళ మీద రుద్దుడు, వీళ్ళు వాళ్ళ మీద రుద్దుడే తప్ప ఇంకేమైనా ఉంటుందా? ఇక్కడ విద్యార్థులు ఎవరి ముఖం చూస్తారు? ఫస్ట్ ఏదైనా ప్రభుత్వంలో ఉందంటే ఆ ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతారు ఫస్ట్. రేపొద్దున ఫీజులు చెల్లించకపోతే తల్లిదండ్రులు ఈ రోజు భరోసాగా ఉన్నారు అని అంటే గవర్నమెంట్ చెల్లిస్తుందని. సో ఈ రోజు గవర్నమెంట్ చెల్లించకపోతే ఏమవుతుందంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పొలాలు, వాళ్ళ ఇళ్ళు అన్ని తాకట్టు పెట్టేసి తీసుకొచ్చి ఇక్కడ అప్పులు కట్టాలి. వాళ్ళ
లేకపోతే సర్టిఫికెట్ రావు. సర్టిఫికెట్ రాని వాళ్ళు రేపొద్దున ఉద్యోగాల కోసం ఏ రకంగా వెళ్తారు? ఫీజులు చెల్లించాలి. ఇక ముందు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ముందు ఫీజులు చెల్లించాలి. మన గవర్నమెంట్ 250 కోట్ల చొప్పున రిలీజ్ చేసుకుంటా పోతే ఎప్పుడు 10,000 కోట్లు అవుతాయి? ఇది మేము జనసేన తరపున ఏంటంటే విద్యార్థుల తరపున మేము అండగా ఉంటాం. వాళ్ళకు రోడ్ ఎక్కనియకుండా మేము చూసుకుంటాం. ఒకవేళ వాళ్ళు బాధితులు ఎవరైతే ఖచ్చితంగా రోడ్ ఎక్కితే వాళ్ళు రేపొద్దున కేసులు పడితే వాళ్ళకి రేపొద్దున మీకు మామూలుగా తెలుసు, ఒక జనరల్ నాలెడ్జ్ గా ఎవరైతే ఉన్నారో, మామూలుగా ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ వ్యక్తులు ఏంటంటే విద్యార్థుల మీద కేసులు పడితే రేపొద్దున ఉద్యోగాలు వస్తాయా? ఆఖరికి వాళ్ళు రేపొద్దున వీసాలకు అప్లై చేసుకోవడానికి కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఇది పోలీస్ స్టేషన్ లో ఏమన్నా దాఖలాలు కేసులు ఏమన్నా వాళ్ళు అవి కూడా చూసుకొని ఉద్యోగాలు ఇస్తారు కదా. సో అది మేము ఫీజు రియంబర్స్మెంట్ ఆగస్టు 15 లోపు వేయాలని చెప్పేసి కోర్టు ఇచ్చినప్పటికీ మీరు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. అంటే కోర్టు ఇచ్చిన డేట్ ఉంది, అంటే ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ వస్తే జనసేన పార్టీ ఇచ్చినందుకే, జనసేన పార్టీ ఇక్కడ ధర్నా చేసినందుకే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి చెప్పనికే మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారా? మేము అట్లాంటి దిగజారుడు రాజకీయాలు మా స్వభావంలో లేదు, మా రక్తంలో లేదు. మేము ప్రజల గొంతుగా ప్రశ్నిస్తాం. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇన్స్టాల్మెంట్ లో ఇస్తా అని చెప్పారు. అది బహిరంగంగా ఉంది. ప్రజల ముందు పోయి మేము అది మా ఖాతాలో వేసుకున్నాం, మాకు అవమానం. మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చచ్చిపోయారు 200 మందిని రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాళ్ళ మీద ఏం కమిటీలు వేసి కాలేజీలో ఏదైతే ఎక్విప్మెంట్ లేక, ఏదైతే సైఫాబాద్ సిటీ కాలేజ్, నిజాం కాలేజ్, అనేక ప్రైవేట్ కాలేజీలు ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలో డబ్బులు వసూలు చేస్తుంటే అట్లాంటి వాటి మీద ఏం చర్యలు తీసుకున్నావు? అట్లాంటి పక్షాన నువ్వు ఏం సమాధానం చెప్పినావు? ఏం సమస్యలు తీర్చును? నువ్వు చెప్పిన అసెంబ్లీలో వచ్చి గతంలో ఏమని చెప్పినావు? 50-60 మందిని ఒక రూమ్ లో కూర్చుంటే ఆడపిల్లలే ఆ బాధ నాకు తెలిసి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి వాళ్ళ పక్షాలు ఏ నిర్ణయం తీసుకున్నావు? ఏమి రెంటల్ బిల్డింగ్ ఇచ్చినావు? అట్లాంటి పక్షాలు కదా నువ్వు నిర్ణయం తీసుకోవాల్సింది. నీ దగ్గర డబ్బులు లేవు రేవంత్ రెడ్డి గారు, నేను ఒప్పుకుంటున్నా. నీ దగ్గర డబ్బులు లేవు, దాని మీద మేము ఇబ్బంది పడుతున్నా. కానీ నువ్వు ఒక గెజెట్ ఇచ్చి తెలంగాణ ప్రైవేట్ యాజమాన్యాలకి, గవర్నమెంట్ యాజమాన్యాలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది. ఏదైతే చదువుకుంటున్న స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్న అంశం మీద ఆపుతున్నారో వాళ్ళకి తక్షణమే సర్టిఫికేట్లు ఇవ్వండి అనే నిర్ణయం తీసుకునే శక్తి మీ దగ్గర ఉంది కదా. ఎందుకు తీసుకోవట్లే ఆ నిర్ణయం? మూసీకి 1,00,000 కోట్లు, మెస్సీకి డబ్బులు, ప్రాపర్ ప్రకటనకి నెలకి 300 కోట్లు, గాంధీ కుటుంబానికి ఏదన్నా సమస్య వస్తే 1000 కోట్లు పంపించండి అంటుంది. తెలంగాణ విద్యార్థులకు ఎందుకు పంపించాలని చూడట్లేదు అనేది నేను రేవంత్ రెడ్డి గారు అనుకున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఒకటే పిలుపునిస్తాను, మీరు గనక సర్టిఫికేట్లు విడుదల చేయమని జీవోని ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రంలో మీ ఇంటిని, తర్వాత సెక్రటేరియట్ ని, తర్వాత వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న ఆఫీసుని ముట్టడి చేస్తాం, రాడికల్ ఉద్యమాలు చేస్తాం. రేవంత్ రెడ్డి గారు 15 తారీఖు మీరు విడుదల చేశారనే ఉద్దేశం లేదని చెప్పేసి కృష్ణకిలా కనబడుతుంది, కళ్ళ కాల్చినట్టు కనబడుతుంది. కాబట్టి విద్యార్థుల సపోర్ట్ తోనే ఈ రోజు ఈ నిరాహార దీక్ష పెట్టడం జరిగింది, ఈ దీక్ష పెట్టడం జరిగింది. విద్యార్థుల కోసమే, విద్యార్థుల తరపునే మేము ఈ రోజు ఇక్కడ నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ కోర్టు కూడా చెప్పినట్టుంది మనకి ఆగస్టు 15 లోగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి. ఎప్పటిలోగా వేస్తారేమో కదా, మరి ముందు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? సార్ నేనే చెప్తున్నాను సార్, కోర్టు అనేది ఏంటంటే సార్, కోర్టు కూడా దంద వైఖరి వ్యక్తం చేస్తుంది. మీరు కోర్టు కూడా ఒకసారి తీసుకున్న జూన్ 9 నుంచి మొదలు పెట్టుకుంటే ఆగస్ట్ 15 అంటే మనం ఈ టైం లైన్ లో మీరు చూసుకోండి, ఆగస్ట్ 15 ఇంకా టైం ఉంది. బట్ మేము ఏంటంటే ఈ టైం లైన్ బేసిస్ తీసుకుంటే కోర్టునే ఎదిరించిన దాఖలాలు ప్రభుత్వానికి ఉన్నాయి. కోర్టు కూడా ద్వంద్వ వైఖరి ఎందుకు వైఖరి చేస్తుంది అంటే సార్, మీరు కోర్టు ఏం చెప్తుంది సార్, ఒకసారి మీరు డైరెక్ట్ విద్యార్థుల నుంచి తీసుకోమని చెప్తుంది. ఒక బాధితమైన వ్యవస్థలో ఉండి జుడిషియల్ సిస్టమ్ లో మీరు ఉన్నప్పుడు మీరు విద్యార్థుల దగ్గర నుంచి కోర్టే చెప్పడం ఏంటి సార్? నాకు ఆశ్చర్యం రియల్ గా ఎవరైనా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. విద్యార్థులు 1,50,000, 1,70,000 రూపాయల ఫీజులు ఈరోజు టాప్ కాలేజ్ లో ఉన్నాయి. టాప్ కాలేజ్ నుంచి మొదలుకుంటే బి కేటగిరీ, సి కేటగిరీ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ప్రతి కాలేజీలో మనకి ఆ సమస్య ఉంది. ఆ సమస్యను ఫస్ట్ ఫీజులు నియంత్రణ చేస్తే తప్ప నీ రియంబర్స్మెంట్ చేయాల్సిన అవసరం ఎక్కడ తగ్గుతుందంటే, నీకు భారం ఎక్కడ తగ్గుతుందంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది కంప్లీట్ గా మీరు ఏదైతే ఈ ఫీజెస్ ఉంటే ఈ ఫీజుని కంప్లీట్ గా మీరు స్ట్రక్చర్ తీసుకురావండి. ఒక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొని వస్తే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే తప్ప ఫీజులు అనేది తక్కువ కాదు, రియంబర్స్మెంట్ అనే భారం అప్పుడు మీకు తగ్గుతుంది. నేను ఇచ్చే సూచన ఇది. మీరు ఈ విధంగా మీరు ప్రాసెస్ చేయకపోతే ఎప్పటికీ కూడా మీ రియంబర్స్మెంట్ అనేది కొండలు గుట్టలు ఇంకా ఎవరెస్ట్ అవుతాయి తప్ప, మీరు పర్వతాలు అవుతాయి తప్ప దీనికి ఇంకా ముందుకెళ్లే దాఖలాలు లేవు, రావు. జనసేన పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారు చెప్తున్న మాట ఏంటంటే, విద్యార్థులు ఇక్కడ పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నష్టపోతున్నారు, వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ జనసేన పార్టీ తరఫున వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూసిన కెమెరా పర్సన్ నరసింహతో